ఒకనాడు చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు వైసీపీ నుంచి. 2019కి ముందు 23 మంది ఎమ్మెల్యేలు. అందరూ మర్చిపోయి ఉండొచ్చు, కానీ అసలు రీజన్ ఒకటి ఉంది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి 2 అంచెల వ్యూహం రూపొందించారు. అందులో మొదటి అంచె ఏంటంటే 10 మంది ఎమ్మెల్యేలకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేతన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో తన వాళ్ళకి ఓటు వేయించుకోవడం. తెలుగుదేశం అభ్యర్థి, తెలుగుదేశానికి దాదాపు 6 ఓట్లు తక్కువ అవుతాయి. ఆ 6 ఓట్లు వేయించేసుకుంటే అంటే మొత్తం 10 ఓట్లకి డబ్బులు ఇచ్చారు. 5 కోట్లు ఒక్కొక్కరికి, అంటే 50 కోట్లతో 10 మంది కనుక ఇటు పక్కకు వచ్చేసి తెలుగుదేశానికి ఓటేసేసి తెలుగుదేశం అభ్యర్థి గెలిస్తే అప్పుడు ఓ 50 మందికో 25 మందికో ఎమ్మెల్యేలకి డబ్బులు ఇచ్చి 10 కోట్లో 25 కోట్లో ఇచ్చేసి వాళ్ళందరినీ యువతలకు తీసుకొచ్చేసి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని చీల్చేసి తద్వారా కేసీఆర్ని దించి కాంగ్రెస్ నేతృత్వంలో కాంగ్రెస్ తెలుగుదేశంలో సంకీర్ణ కూటమికి ప్రిపేర్ చేశారు ఆ రోజున చంద్రబాబు. అది చిట్ట చివరిలో లీక్ అయ్యాక చంద్రబాబు నాయుడుని దెబ్బ కొడుతూ ఆ రోజున ఓటు కోట్లు కేసు పెట్టి రివర్స్ ఆట ఆడారు నాడు కేసీఆర్. దాంతో ఆంధ్రాకి పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి చంద్రబాబు ఆ పోయిన పరువుని కాపాడుకోవడానికి, అంటే అక్కడ పోయిన పరువు కాపాడుకోవడం కోసం అని చెప్పేసి అబ్బే నాకు బోల్డ్ అంత డిమాండ్ ఉందని చూపించుకునేందుకోసమని వైసీపీ ఎమ్మెల్యేలని అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కొనే ప్రయత్నం చేశారు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలను తెచ్చుకున్నాడు. తెచ్చి నన్ను చూసి విపరీతంగా ఆకర్షితులైపోతున్నారు, నా అభివృద్ధిని చూసి నా విజన్ని చూసి అంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. సీన్ కట్ చేస్తే అది కాస్త 23 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా 4గురికి ఇచ్చి జగన్ని తిట్టడానికి వాళ్ళనే వాడారు. తద్వారా ఆ రోజున నడిచింది. ఇప్పుడు 4 ఎమ్మెల్యేలకు సంబంధించి వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలోకి, తెలుగుదేశం వాళ్ళు వైసీపీలోకి వస్తే ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళ విషయంలోనేమో కాపాడుకొస్తూ అవతలకు వెళ్ళిన 4 మీద చర్యల కోసం మాత్రం కథ నడుపుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి మళ్ళీ నోటీసులు, వాళ్ళు హైకోర్టుకి వెళ్తే వాయిదాలు నడుస్తూనే ఉన్నాయి. ఓవరాల్గా చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారనాలా, అసలు తప్పు చేయలేదనడానికైతే లేదు. ఎందుకంటే 4గురిని అవసరం లేకపోయినా తీసుకున్నారు. 151 మంది నాకు ఇంకేంటి అవసరం తీసుకున్నారు. బట్ అనే అర్హత ఎందుకు కోల్పోయారంటే చంద్రబాబు నాయుడు చేసిన దానితో పాటు దాన్ని తప్పు అన్నోడు ఈయన కూడా అదే పని చేయటం.